ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, అలాగే 5వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే పంచమంలో రాహు, 6వ స్థానంలో గురువు, అలాగే 11వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారములను బట్టి ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. శుభాధిక్యత అయితే ఉంటుంది. అయితే రాశ్యాధిపతి రాశి నుంచి 4వ స్థానంలో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం అనేది ఒక విశేషం. అయితే ఈ విశేషాలు అట్లా ఉంచితే ఈ రాశికి గురువు గారి దృష్టి మాత్రమే ఉంటుంది. గురువు దృష్టి వలన కొంతవరకు ఎప్పటి నుంచో కూడా పాజిటివ్గానే శుభ లక్షణాలు ఉంటున్నాయి. అయితే మంచి మానసిక స్థితి, ఆలోచన స్థితి అంతా అనుకూలంగానే ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహారం చేయటం కూడా జరుగుతుంటుంది. అంత అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది. అయితే ఈ తులారాశి వారు కొంత తన నేచర్కి వ్యతిరేకంగా, తన యొక్క స్వభావానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయాలనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా అది సాధ్యాసాధ్యాలు అంత అనుకూల పడవు. సరే, ఏదైనా తులారాశి వారికి ఎప్పుడు కూడా అనుకూల స్థితే ఉంటుంది. అయితే కొంత మధ్యలో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ వారంలో ఉన్నది. అయితే ధనయోగాదులు బాగున్నాయి. ధనస్థానం, ధనయోగాదులు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ధన సంబంధించిన విషయాల్లో అంత స్పీడ్ లేదు. కాబట్టి కొంత సాధారణంగా వెళుతుంటుంది, నెమ్మదిగా. అయితే దాన్ని మనం గతంలో చూసినటువంటి వైభవం ముందర ఇది కొంత తక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత చాలా బాగుంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా కలిసి వచ్చేటట్టే ఉంటాయి. ప్రయత్నం చేస్తే కలిసి వస్తుంది. గృహ సంబంధమైన విషయాల్లో కొనుగోళ్ళు, అమ్మకాలు, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు, వీటన్నిటికీ కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే ప్రస్తుతం బాగానే ఉన్నది. అలాగే విద్యా వ్యవహారాదులు, విద్యల్లో రాణిస్తారు విద్యార్థులకి ఈ వారం బాగా అనుకూలంగా ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో అటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అలాగే కొత్త కోర్సులు నేర్చుకునేవాళ్ళు కానీ, కొత్త విషయాలు ఏదైనా సరే నేర్చుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది అనుకూలమైన సందర్భంగానే తెలుస్తుంది. అందుకని ఇది విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉందని అర్థమవుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత రుణము చేయవలసి వస్తుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్యాలని అప్రమత్తంగా చూసుకోవాలి. అలాగే మిత్ర శత్రు భావాలు కలిగినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్ర బృందం అనుకూల స్థితిగానే ఉంటారు. శత్రు భావన ఉన్నవాళ్ళు కూడా మిత్ర భావనలోకి మారతారు. అంతా అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు వ్యవహారాదులు అన్నీ కూడా లాభసాటిగానే మారతాయి. మనం పెట్టుబడి పెట్టిన స్థలాలు కానీ ఇళ్ళు కానీ మరి రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో ఎక్కడైనా సరే పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. అలాగే భాగ్య సంబంధించిన విషయాల్లో మంచి వృద్ధి కనబడుతుంది. మనం గట్టిగా నిర్ణయం చేసి ఆలోచన అమలు చేస్తే మంచి శుభ లక్షణాలు వస్తాయి. అలాగే ధనయోగాదులు కూడా అనుకూలపడే అవకాశం గట్టిగానే ఉంది. అలాగే ఉద్యోగ స్థానం ఉద్యోగ వ్యవహారాదులు అన్నిటిలో కూడా మంచి అనుకూలత బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. మన ఆలోచనల్ని అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితిగానే ఉంటుంటుంది. అది ఉద్యోగ స్థితిలో ఒక రకమైన గుర్తింపు గౌరవం అనుకూలత కలుగుతుంది. అలాగే ఏ పని చేసినా కానీ కొంత అనుకూల స్థితి మనకి ప్రత్యేకమైన గుర్తింపు కలిగే పరిస్థితిలోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అప్పుడప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వారంలో ముఖ్యంగా శని దృష్టి కూడా వీటి మీద ఉండటం వలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అయినా కానీ అది పెద్దగా ఇబ్బంది పెట్టవు. అయినా మనం దానికి కూడా సంసిద్ధతగా ఉండాలి. అయితే చేసిన ప్రతి పని బాగా అనుకూలంగా సక్సెస్ రూట్లో ఉంటుందని అనుకోవటానికి వీలుండదు. అప్పుడప్పుడు ఏదైనా జరిగితే దాన్ని కూడా మనం స్వీకరించే పద్ధతిలో ఆలోచన చేయండి. అలాగే ఈ తులారాశి వారు ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాదులు కూడా ఈ వారం సాధారణంగానే ఉంటాయి. అయితే గృహోపకరణాలు కానీ గృహ సంబంధించిన వస్తు రూపంలో కానీ కొంత ద్రవ్యం ఖర్చు చేయవలసిన స్థితిగతులు ఉంటాయి. అలాగే ఎప్పటికో పనికొచ్చే అడ్వాన్స్గా ఆలోచన చేసి తెచ్చే వస్తువులు ఉండవచ్చు. కానీ అంత అడ్వాన్స్గా ఆలోచన చేయటం అనేది అనుకూలత కాదు. సమయానుకూలంగా ఎప్పటికప్పుడు తీసుకోవడమే మంచిదని గ్రహించండి. అయితే ఆర్థికపరమైన ఖర్చులలో ఏదో ఒక రకమైన ఖర్చులతో కొంత వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వృధా అనేది కాదు, అయితే ఆ సమయానికి కాకుండా ఎప్పటికో పనికొచ్చేది ఉన్నా లేకపోయినా నడిచిపోయేటువంటి విషయాలకి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఈ వారంలో కనబడుతుంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు శుభ యోగాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారి పూజా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.